ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి భార్యల హక్కులకు సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. లకిద్ బిన్ సబ్ర్ ఇలా ఉల్లేఖించారు, నేను మహాప్రవక్తతో నా భార్య నిత్యం దుర్భాషలాడుతూ ఉంటుంది అని విన్నపించుకున్నాను. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడాకులిచ్చేయి అని అన్నారు. నేను ఆమె వల్ల నాకు సంతానం కలిగింది, ఎంతో కాలం నాటిది మా సహచర్యం అని చెప్పుకున్నాను. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ఆమెకు మంచిని బోధించు, ఆమెలో మంచిని స్వీకరించే గుణమే ఉంటే ఆమె నీ మాట కాదనదు. జాగ్రత్త, బానిసలని కొట్టినట్టు నీ భార్యను ఎన్నటికీ కొట్టబోకు. విడాకులివ్వమని మహాప్రవక్త చెప్పిన అర్థవంతము, మనస్తత్వం రీత్యా భావగర్భితము అయ్యింది. ఆ వ్యక్తికి తన భార్య పట్ల గల ప్రేమానురాగాల విషయం బహుశా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసి ఉంటుంది. అందుకే ఆయన అలా అనగానే ఆ వ్యక్తి ఉలిక్కిపడి నా భావం అది కాదు అన్నట్టు సంజాయిషి చెప్పుకున్నాడు. ఆ తరువాత మహాప్రవక్త చేసిన ఉపదేశంలో ఇమిడి ఉన్న భావం ఏమిటంటే, చిన్న చిన్న విషయాలపై కంగారుపడి భార్యాభర్తల అనుబంధానికి భంగం కలిగించేలా వ్యవహరించరాదు. మరో విషయం ఏమంటే, ఇస్లాంకు పూర్వం ఉన్న బానిసల వ్యవస్థలో వారిని వారి యజమానులు చావబాదేవారు. అదొక అమానుషమైన చర్య. ఆ విధంగా పరిచారకులకైనా భార్యలనైనా కొట్టకూడదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇదో జాగ్రత్త, అల్లాహ్ దాసీలను కొట్టరాదు అని హెచ్చరించారు. కొంతకాలానికి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మీరు ఆ విధంగా ఉపదేశించిన కారణంగా భర్తలు భార్యల్ని శిక్షించడం బొత్తిగా మానేశారు, అందువల్ల స్త్రీలు భర్తల్ని ఖాతరు చేయటం లేదు అని చెప్పుకున్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవసరమైతే కొట్టే అనుజ్ఞనిచ్చారు. ఆ తర్వాత ప్రవక్త సతీమణుల వద్దకు మహిళల బృందం ఒకటి తమ భర్తలు కొట్టడం వల్ల పట్ల ఫిర్యాదు చేశారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, మా ఇంటి వారి వద్ద చాలామంది మహిళలు తమ భర్తల ప్రవర్తనను గురించి ఫిర్యాదులు చేశారు. మీలో అలా ప్రవర్తించేవారు ఏ మాత్రం మంచివారు కారు. అల్లాహ్ దాసీలు అంటే స్త్రీలు, భార్యలు అని అర్థం. ఈ హదీసు ద్వారా కొన్ని ఇతర హదీసుల ద్వారాను మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం సామూహికంగా ప్రతినిధి వర్గం రూపంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణుల వద్దకు వెళ్ళేవారని, అలా చేయటంలో తప్పు లేదని కూడా తెలుస్తుంది. మహిళలకు బాధ కలిగించే విధంగా శిక్షించడం ఉచితం కాదని మహనీయుని ప్రబోధనా సారం. ఒక మోమిన్ అంటే విశ్వాసి, మోమినా అంటే విశ్వాసురాలు అయిన తన భార్యను అసహ్యించుకోకూడదు. ఆమెలోని ఏదైనా ఒక గుణం తనకు నచ్చకపోయినా ఎన్నో ఇతర గుణాలు తనకు పసందు కావచ్చు అని దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. దీని భావం ఏమంటే, భార్య అందంగా లేకపోయినా, మరో విధంగా ఆమెలో లోపం కొరత ఉన్నా కేవలం ఈ కారణం చేత తక్షణం ఆమెతో తెగతింపులు చేసుకునే ఆలోచన చేయకూడదు. ఒక స్త్రీ కొన్ని విధాలుగా లోపభూయిష్టమైనదైన మరెన్నో విధాలుగా తన భర్త హృదయాన్ని చూరకొనగలదు. అయితే ఆమెకు ఆ అవకాశం కల్పించాలి. ఆమెలోని కేవలం ఒకే లోపం వల్ల ఆమె పట్ల సదా ద్వేషం కలిగి ఉండటం సమంజసం కాదు. అమర్ బిన్ అహ్వాస్ విషయం ఇలా ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదాలో ప్రసంగిస్తూ ఉండగా నేను విన్నాను. ఆయన ఆ ప్రసంగంలో తొలుత దైవస్తోత్ర వచనాలు పలికారు. పిదప మరెన్నో విషయాలు ఉపదేశించిన మీదట ఇలా సెలవిచ్చారు, ప్రజలారా బాగా వినండి, స్త్రీల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించండి. ఎందుచేతనంటే వారు మీ అధీనంలో ఉన్నారు. వారు బాహాటంగా అవిధేయతకు పాల్పడినప్పుడు మాత్రమే వారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించవచ్చు. అలా చేసినా వారు మాట వినకపోతే పడకల్లో వారికి దూరంగా ఉండండి. అనివార్యమైతే వారు గాయపడకుండా కొంత దండించవచ్చు. అప్పటికీ వారు మీ మాట వినకపోతే వారిని ఏదో ఒక విధంగా ఏడిపించాలన్న ఉద్దేశంతో సాకులు వెతక్కండి. బాగా వినండి, మీ భార్యల హక్కులు కొన్ని మీపైన ఉన్నాయి, మీ హక్కులు కూడా కొన్ని వారిపైన ఉన్నాయి. వారిపైన ఉన్న మీ హక్కులు ఏవంటే, మీరు ఇష్టపడని వారిని మీ నేలపై అడుగు పెట్టనివ్వకూడదు. మీకు ఇష్టం లేని వారిని మీ గడప తొక్కనివ్వరాదు. ఇంకా వినండి, అది మీపైన వారికి గల హక్కు. మీరు వారికి సమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాలు సమకూర్చాలి.
హజ్జతుల్ విదా ప్రసంగం చాలా ముఖ్యమైనది, చాలా ప్రఖ్యాతిగాంచింది కూడా. అది మహాప్రవక్త అంతిమ హజ్ యాత్ర గనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అందులో అనేకమైన మౌలిక విషయాలను ప్రస్తావించారు, ఎన్నో ముఖ్య విషయాలను విశదీకరించారు. ఈ హదీసులో కేవలం ఒక విషయాన్ని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అంత ముఖ్యమైన ప్రసంగంలో స్త్రీల విషయాన్ని చేర్చడాన్ని గమనిస్తే మహిళల సమంజసమైన హక్కుల పట్ల మహాప్రవక్త ఎంతగా శ్రద్ధ వహించేవారో మనకు తెలుస్తుంది.